శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. మీ క్షేమంను బట్టి మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి మీరు తెలిపినట్లయితే మీ గురించి తప్పకుండా మేము ప్రార్థిస్తాం. దేవుడు మీ జీవితాలలో కూడా గొప్ప కార్యాలు చేయగలడు అని తెలియజేస్తున్నాను. రండి, ఈ దినము దేవుడు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నిజంగా చాలా గొప్ప మాట కదా. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను ఆయన మన పట్ల చేయగలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలను దేవుడు మన పట్ల చేయునుగాక. చాలా చక్కటి మాట. మన హృదయాలలో ధైర్యాన్ని నింపేటటువంటి గొప్ప మాట, మన నిరీక్షణను పెంచేటటువంటి మాట, మన విశ్వాసాన్ని స్థిరపరిచేటటువంటి మాటను ఇది నాన్న దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చాడు. యోబు గారు మాట్లాడుతున్నారు ఈ మాటను. ఆయన ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మాట్లాడాడో తెలుసా? నాకు ఉన్నదంతా పోయిందని మీరు నన్ను హేళన చేస్తున్నారు కదా. తన స్నేహితుల వైపు చూస్తూ, తనను వెక్కిరిస్తున్నటువంటి తన భార్యను చూస్తూ, తనను ఇదిగో తన పైన విరక్తి పుట్టిపోయింది చూసారా. ఇంకా ఏమి దేవుడు, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోరదా అన్నటువంటి తన భార్య మొహం వైపు చూస్తూ యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మనము గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ ఊహకు అందని కార్యాలు ఆయన చేయగలడు. నీ ఊహకు అందని గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి యోబు గారు విశ్వసిస్తున్నారో చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి యోబు గారు ఈ మాట మాట్లాడుతున్నారో చూడండి పిల్లరా. నిజంగా యోబు గారి విశ్వాసం ఎంత గొప్పదో కదా. యోబు గారి యొక్క విశ్వాసం ఎంత ఉన్నతమైనదో కదా. యోబు గారి యొక్క నిరీక్షణ ఎంత ఉన్నతమైనదో కదా. బిడ్డలందరూ పోయినప్పటికీ, ఆస్తులన్నీ పోయినప్పటికీ, ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ, కుక్కలు వచ్చి తన యొక్క పుండ్లు నాకుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ, పిల్లరా బట్టలు లేని పరిస్థితి, ఇదిగో గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా యోబు గారు దేవుని వైపు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో చూసారా. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎగతాళి చేయుచున్నటువంటి, దూషణ చేయుచున్న తన స్నేహితులతోనూ, తనతో పాటు ఉన్న వారితోనూ, తన భార్యతోనూ మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు నా పట్ల చేయగలడు. నీకు ఈ విశ్వాసం ఉందా? నీకు ఒకవేళ ఎలాంటి విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితాలలో గొప్ప మేలులు చేస్తాడు. ఒకసారి మా దగ్గరకు ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళు చాలా భయంకరమైన అప్పులు చేసుకొని విపరీతమైన అప్పుల్లో పడిపోయారు. ఇక మన జీవితం వద్దు, ఈ అప్పులు వాళ్ళ బాధ మనం తట్టుకోలేము, మనం చనిపోదాం, సూసైడ్ చేసుకొని చనిపోదామన్న భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరిగా ఒకసారి మమ్మల్ని కలిశారు. ఆ రోజు వారికి ఈ మాట ద్వారా ఇదిగో వారికి సమాధానం చెప్పి, వారిని హెచ్చరించి, వారిని ధైర్యపరచి, ఇదిగో మేము ప్రార్థన చేసి వారిని పంపించాం. భయపడకండి, దేవుడు మీరు ఊహించలేని గొప్ప కార్యాలు మీ పట్ల చేయగలడన్న ఒక ధైర్యాన్ని వాళ్ళలో నింపి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆదరణ మాటను వాళ్ళ హృదయాలలో ఉంచి పంపించాం. వెళ్ళిపోయారు. ఆ వారములోనే ఇదిగో వారికి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్తో వాళ్ళ అప్పులన్నీ తీరిపోయాయి. వాళ్ళు అడగకుండానే వాళ్ళు ఒక పెద్ద అడ్వాన్స్ ఇచ్చేశారు. వాళ్ళ అప్పులన్నీ తీరిపోయాయి. వాళ్ళు సమృద్ధి అయిన జీవనాన్ని తిరిగి మరలా స్టార్ట్ చేశారు. చాలా ఆనందపడ్డారు. చూస్తున్నారా, వింటున్నారా మీరు జాగ్రత్తగా? దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మీరు ఊహించిన కార్యాల కంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కార్యాల కంటే ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. అనేకుల జీవితాలలో మేము చూసిన వారిలో మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయి ఇక బ్రతకరు, చనిపోతాడు, అయిపోయింది, ఇక తీసుకొని వెళ్ళండి
అని వైద్యులు చేయి విడిచిన తర్వాత కూడా అనేకులకు దేవుడు ప్రాణం పోశాడు. తిరిగి మరలా జీవితాన్ని అనుగ్రహించాడు. ఊహించని కార్యాలను దేవుడు వారి జీవితాలలో చేశాడు. మీరు కూడా ఊహించని గొప్ప మేలులు కార్యాలు దేవుడు మీ జీవితాలలో చేయగలడు. విశ్వాసం ఉంచండి. ఏబుగారి వలె నమ్మండి దేవుణ్ణి. ఏబుగారి వలె దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితాలలో కూడా మీరు ఊహించలేని, మీరు గ్రహింపలేని గొప్ప ఆశ్చర్య కార్యాలను, మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను దేవుడు మీ పట్ల కూడా చేయునుగాక. ఆమేన్. తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు మొక్కుచున్నాం. అవును తండ్రి, మీరు నాయన ఎవరితోనూ సమానమైన వారు కారు. మీరు అత్యున్నతుడవైన దేవుడవు నాయన. నీవు నాయన మహోన్నతుడవైన దేవుడవు. నీవు సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ యొద్ద నాయన కొదువైన సంపద ఏది లేదు తండ్రి. అయ్యా, నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కొండ, నీవే మా కోట. నీవు తప్ప వేరొక రక్షణకర్త, వేరొక రక్షణ శృంగము మాకు లేరు. నీవే నాయన తండ్రి మాకు సమస్తము తండ్రి. నీ పాదాలకు మొక్కుచున్నాం. ఇది నా గొప్ప మాటతో నాయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, ఇదిగో మేము ఊహించలేని గొప్ప కార్యాలు, మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు మీరు మా పట్ల చేయగలరని తండ్రి మేము నమ్ముచున్నాము తండ్రి. గొప్ప మాటతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఏబుగారు ఎలాగైతే నమ్మారో, ఏబుగారు ఎలాగైతే విశ్వసించారో ఆయన జీవితంలో గొప్ప కార్యాలను మీరు చేశారు. ఆయన జీవితంలో ఊహించలేనటువంటి నాయన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అయ్యా మీరు కృమ్మరించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాలలో నైనా వారు ఎలాంటి శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఉన్నప్పటికీ సరే నైనా మీరు ఆదరించండి. వారు ఊహించలేని గొప్ప మేలులు అయినా ఆశ్చర్య కార్యాలు తండ్రి, అద్భుతాలు వారి జీవితాలలో మీరు చేయమని అడుగుచూ ప్రాధేయపడచ్చు. మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసు నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.